అను సాధారణంగా మనం ప్రేమ లేదా వాత్సల్యం గురించి మాట్లాడుకున్నప్పుడు మన మనసులో మొదట వచ్చే చిత్రం ఒక బలమైన కోట, ఒక రక్షణ వలయం లాంటిది కదా. అవును, ఖచ్చితంగా. అది చాలా సహజమైన ఆలోచన. ఏదైనా కష్టం వస్తోంది లేదా ప్రమాదం ముంచుకొస్తోంది అని తెలియగానే మనం ప్రాణంగా ప్రేమించే వాళ్ళని ఆ కోట లోపలికి లాగేసుకుని గట్టిగా తలుపులు వేసేస్తాం. కరెక్ట్. ఒక సేఫ్ జోన్ అన్నమాట. లోపల ఉంటే అంతా భద్రం, బయట ఉంటేనే ప్రమాదమని అనుకుంటాం. అంతే కదా. ఇది ఎంత సహజమైన ప్రవృత్తి అంటే అసలు దీన్ని మనం ఎప్పుడు ప్రశ్నించాం కూడా. నిజమే. ఆ ఆలోచించే తీరులో ఒక రకమైన సంతృప్తి ఉంటుంది. కనిపించే ప్రతి ముప్పు నుంచి మన వాళ్లని కంటికి రెప్పలా కాపాడుకోవడమే అసలైన బాధ్యత అని బలంగా నమ్ముతాం. అవును, రక్షణ కల్పించడమే ప్రేమకు అంతిమ రూపం అని మనందరిలో ఒక స్థిరమైన అభిప్రాయం ఉండిపోయింది. కానీ నాయకత్వ లక్షణాలు అలాగే వ్యక్తిగత ఎదుగుదల అనే కోణంలో చూస్తే ఆ రక్షణ కోట కాస్త ఒక అందమైన జైలులా అనిపిస్తుంది కదా. అబ్బా, ఎంత బాగా చెప్పారు. సరిగ్గా ఈరోజు మనం చెయ్యబోయే ఈ లోతైన విశ్లేషణలో ఇదే విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. ప్రాచీన భారతదేశపు అత్యంత ప్రామాణికమైన గ్రంథం వాల్మీకి రామాయణం కదా. అందులోని బాలకాండను ఆధారంగా చేసుకుని ఈ చర్చ చేయబోతున్నాం. అవునవును, ముఖ్యంగా 18 నుంచి 24వ సర్గల వరకు ఉన్న అద్భుతమైన ఘట్టాలను మనం పరిశీలిస్తాం. ఇది కేవలం ఒక పౌరాణిక గాథ కాదు. మనకు అత్యంత ఇష్టమైన వాళ్లని ఒక భయంకరమైన సవాళ్ల కొలిమిలోకి పంపాల్సి వచ్చినప్పుడు ఒక తండ్రి పడే వేదన ఇది. కరెక్ట్. ఒక తండ్రి అలాగే ఒక గురువు ఎదుర్కొనే అంతర్గత ఘర్షణ ఇది. అంటే ప్రేమ అంటే కేవలం కష్టాల నుండి రక్షించడం మాత్రమే కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనేలా సన్నద్ధం చేయడం. ఖచ్చితంగా. ఇదే ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. సరే, ముందుగా మనం కథా నేపథ్యాన్ని ఒకసారి చూద్దాం. పుత్రకామేష్టి యాగం చాలా విజయవంతంగా పూర్తయింది. అవును. ఆ తర్వాత ఒక అద్భుతమైన శుభముహూర్తాన రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మిస్తారు. అయోధ్య మొత్తం ఆనందసాగరంలో మునిగిపోతోంది. అసలు చదువుతుంటేనే ఆ సంతోషం ఎంత పెద్దదో మనకర్థమవుతోంది కదా. నిజమే. ఆ సంతోషం వెనుకున్న సుదీర్ఘమైన నిరీక్షణను మనం గమనించాలి. మూలాల ప్రకారం దశరథుడికే అప్పటికే 60,000 సంవత్సరాల వయస్సు. బాబోయ్, 60,000 సంవత్సరాల! అవును. ఒక తండ్రిగా ఆయన పడిన తపన అంత ఇంతా కాదు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, ఎన్నో యాగాలు చేసిన తరువాత ఆ పిల్లలు పుట్టారు. కరెక్ట్. వాళ్ల రాకతో ఆ రాజభవనంలో సంపూర్ణమైన శాంతి నెలకొంది అని చెప్పొచ్చు. అంతేకదా. అసలు వాళ్ల పేర్లలో కూడా ఆ అర్థముంది. వశిష్ఠ మహర్షి వాళ్లకి నామకరణం చేస్తారు. అందర్నీ ఆనందపరిచేవాడు రాముడు, బాధ్యతను మోయగలవాడు భరతుడు, అలాగే సేవా తత్పరత కలిగినవాడు లక్ష్మణుడు కదా. అవును. శత్రువులను జయించేవాడు శత్రుఘ్నుడు అని అద్భుతమైన పేర్లు పెడతారు. ఇక్కడ ముఖ్యంగా రామలక్ష్మణుల మధ్య ఉన్న బంధం చాలా ప్రత్యేకంగా వర్ణించబడింది. రాముడు గుర్రమెక్కి వేటకు వెళుతుంటే లక్ష్మణుడు విల్లు పట్టుకుని వెనకాలే నీడలా వెళ్లేవాడట. రాముడు లేకుండా లక్ష్మణుడు నిద్రపోయేవాడు కాదు, కనీసం ఆహారం కూడా తీసుకునేవాడు కాదు. ఇదంతా చూసి ఆ వృద్ధ తండ్రి మురిసిపోతుంటాడు. అంటే అంతా ఒక అద్భుతమైన కలలా సాగుతోందనమాట. కాని సరిగ్గా అప్పుడే ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఒక పిడుగు పడుతుంది. విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వస్తాడు. విశ్వామిత్రుడి రాక అనేది మామూలు విషయం కాదు కదా. ఆయన ఎంతో కఠోరమైన తపస్సు చేసిన ఒక గొప్ప బ్రహ్మర్షి. అవును. ఆయన రాకతో దశరథుడికి ఎండిన నేలకు వర్షం వచ్చినంత సంతోషం కలుగుతుంది. మీరు ఏదడిగినా ఇస్తాను అని మాట కూడా ఇచ్చేస్తాడు. ఆ ఆవేశంలో లేదా భక్తిభావంలో అలా అనేస్తాడు. కాని ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. నిజమే. విశ్వామిత్రుడు ఏమడిగాడు? నేనొక గొప్ప యాగం చేస్తున్నాను, కాని మారీచ, సుబాహులు అని 2 రాక్షసులు పదే పదే రక్తం మాంసం కురిపించి ఆ యాగాన్ని నాశనం చేస్తున్నారు అన్నాడు. అవును. వాళ్ళని సంహరించడానికి నీ పెద్ద కొడుకైన రాముణ్ణి ఒక 10 రోజుల పాటు నాతో పంపు అని అడుగుతాడు. అబ్బా, ఒక్కసారి ఆలోచించండి. 16 ఏళ్లు కూడా నిండని లేత వయసు రాముడిది గదా. కరెక్ట్. చాలా చిన్న వయస్సు. అంటే ఒక సున్నితమైన గ్రీన్హౌస్ వాతావరణంలో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక అందమైన మొక్కను తీసుకెళ్లి బయట వీస్తున్న భయంకరమైన తుఫాన్లో నాటమని ఒక కఠినమైన కోచ్ అడిగితే ఎలా ఉంటుందో సరిగా అలా ఉంది దశరథుడి పరిస్థితి. చాలా మంచి పోలిక చెప్పారు. అసలు ప్రాణంగా చూసుకునే కొడుకుని అలా అడుగుతారని రాజు కలలో కూడా ఊహించుండడు కదా. అవునవును. అసలు విశ్వామిత్రుడికి ఎందుకంత అవసరం వచ్చింది? ఆయనంత గొప్ప తపస్యాలి స్వయంగా రాక్షసులని శపించొచ్చు కదా. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయముంది.
యాగదీక్షలో ఉన్నప్పుడు కోపగించుకోకూడదు, ఎవరినీ శపించకూడదు అనేది ఒక కఠినమైన నియమం. ఓహో, అందుకే తనకొక రక్షణ కావాలి అని అడిగాడనమాట. అవును, పైగా నీ కొడుకుపై నా నీడ ఉంటుంది, ఈ ప్రయాణం వల్ల వాడికి 3 లోకాల్లో గొప్ప కీర్తి వస్తుంది అని చాలా ఖచ్చితంగా చెప్తాడు. ఒక నిమిషం, ఇక్కడ నాకో సామాన్యమైన సందేహం వస్తోంది. విశ్వామిత్రుడి లాంటి గొప్ప ముని రాక్షసులని చంపడానికి అయోధ్యకు వచ్చి ఒక 15 ఏళ్ల కుర్రాడిని ఎందుకు అడగాలి? ఎంతోమంది గొప్ప సైన్యాధ్యక్షులున్నారు కదా. ఒక తండ్రిగా దశరథుడు భయపడటంలో 100% న్యాయం ఉంది అనిపిస్తోంది నాకైతే. హా, పైకి చూడ్డానికి దశరథుడు భయం సహజమే అనిపిస్తోంది, కాని విశ్వామిత్రుడి దృష్టికోణం వేరు కదా. అంటే ఆయనకు కేవలం కండబలం ఉన్న యోధుడు కాదు, ఇంకేదో కావాలంటారా? ఖచ్చితంగా. ఒక రాక్షసత్వాన్ని అంతం చేయడానికి కేవలం అస్త్రశస్త్రాలుంటే సరిపోదు, ఒక దృఢమైన ధార్మిక సంకల్పమున్న నాయకుడు కావాలి. అవును, కరెక్ట్. విశ్వామిత్రుడు రాముడ్లోని ఆ నాయకత్వ లక్షణాన్ని, ఒక అసాధారణమైన శక్తిని ముందే దర్శించాడు. అందుకే కేవలం రాముణ్ణే అడిగాడు. కాని ఆ తండ్రి ఆక్రందన చూస్తే ఎవరికైనా కన్నీళ్ళొస్తాయి. నా రాముడికింకా యుద్ధం చేయడం కూడా సరిగ్గా తెలీదు అంటాడు. వాడు లేకుండా నేను ఒక్క క్షణం బతకలేను అని ప్రాధేయపడతాడు కదా. అవును, 20వ సర్కలో ఆ వేదన చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కావాలంటే నేనే స్వయంగా వస్తాను అంటాడు దశరథుడు. అంతేకాదు, తన అక్షౌహిణి సైన్యాన్ని మొత్తం వెంటబెట్టుకునొస్తానంటాడు. తన బిడ్డను కాపాడుకోవడం కోసం తన సామ్రాజ్య శక్తిని మొత్తాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాడు ఆ తండ్రి. సరిగ్గా అప్పుడే విశ్వామిత్రుడు మరో పిడుగులాంటి వార్త చెబుతాడు. ఆ రాక్షసుల వెనుక ఉన్నది సాక్షాత్తు రావణుడు అని చెబుతాడు. బాబోయ్, రావణుడి పేరు వినగానే దశరథుడు సృహతప్పి పడిపోతాడు గదా. దేవతలే రావణుడిని ఎదిరించలేరు, ఇక మనుషులెంత అని భయపడిపోతాడు. నిజమే, నా కొడుకుని మాత్రం పంపను, నా ప్రాణాలు పోయినా పంపను అని తేల్చి చెబుతాడు. ఇది వినగానే విశ్వామిత్రుడికి విపరీతమైన కోపమొస్తుంది. ఆయన కోపం ఎలాంటిదంటే నెయ్యిపోసిన అగ్నిలా మండిపడతాడు. భూమి కూడా కంపించింది అని మూలాలు చెబుతున్నాయి కదా. అవును, ఇక్ష్వాకు వంశంలో పుట్టి మాట తప్పుతావా అని నిలదీస్తాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాడికి బతికే హక్కు లేదు అని ఆగ్రహంతో అక్కడనుంచి వెళ్లబోతాడు. సరిగ్గా ఆ అగ్నిపర్వతం బద్దలయ్యే సమయంలో కులగురువు వశిష్ఠుడు కల్పించుకుంటాడు. ఈ కథలో వశిష్ఠుడి పాత్ర ఒక గొప్ప బ్యాలెన్సింగ్ ఫోర్స్ అని చెప్పొచ్చు. కరెక్ట్గా చెప్పారు. ఒక రాజు తన వ్యక్తిగత భావోద్వేగాల వల్ల రాజధర్మాన్ని మర్చిపోతున్నప్పుడు గురువుగా దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత వశిష్ఠుడిది. అవును, నువ్వు ధర్మానికి మారుపేరులాంటి వంశంలో పుట్టావు, ఇప్పుడు మాట తప్పితే నువ్వు సంపాదించుకున్న కీర్తి మొత్తం పోతోంది అని గుర్తుచేస్తాడు కదా. ఖచ్చితంగా. వ్యక్తిగతమైన బంధాల కంటే రాజధర్మం ఎంతో గొప్పది అని వశిష్ఠుడు చాలా కఠినంగా వివరిస్తాడు. ఇక్కడ వశిష్ఠుడు కేవలం ధర్మం గురించి మాత్రమే మాట్లాడలేదు, విశ్వామిత్రుడు ఎంతటి శక్తివంతుడో కూడా దశరథుడికి వివరిస్తాడు. అవును, ఆయన సంపాదించిన వందలాది దివ్యాస్త్రాల గురించి చెప్తాడు. కృశాశ్వుడు, అలాగే జయ, సుప్రభల ద్వారా పొందిన అస్త్రాల గురించి వివరిస్తాడు. అగ్నిరక్షణలో ఉన్న అమృతాన్ని ఎవరూ దొంగిలించలేరు, అలాగే విశ్వామిత్రుని నీడలో ఉన్న రాముణ్ణి ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఒక గొప్ప భరోసా ఇస్తాడు వశిష్ఠుడు. ఆ మాటతో దశరథుడిలో కొద్దిగా మార్పొస్తుంది. అయితే ఇక్కడ నాకో ఆలోచనొస్తోంది. దశరథుని అపారమైన ప్రేమ, ఆ వాత్సల్యం రాముడి ఎదుగుదలకు ఒక పెద్ద అడ్డంకిగా మారిపోయాయా? ఎలా అంటే ఒక అద్భుతమైన ఓడను తయారు చేసేది హార్బర్లో సురక్షితంగా, అందంగా ముస్తాబు చేసి ఉంచడానికి కాదు గదా. ఖచ్చితంగా కాదు. సముద్రపు భయంకరమైన అలలతో పోరాడటానికి దాన్ని తయారు చేస్తారు. రాముడు అని ఒక గొప్ప ఓడను దశరథుడు తన ప్రేమ అనే హార్బర్లోనే కట్టిపడేయాలని చూస్తున్నాడా అనిపిస్తోంది. చాలా లోతైన విశ్లేషణ ఇది. అవును, తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడూ రక్షణ వైపే మొగ్గు చూపుతుంది. బయట ప్రపంచంలో ఉన్న ప్రమాదాలను చూసి సహజంగానే భయపడుతుంది. కరెక్ట్. కాని గురువు దృష్టి అలా ఉండదు గదా. అంతే కదా. పిల్లల సామర్థ్యాన్ని, వాళ్ల నిజమైన శక్తిని ముందుగా పసిగట్టేది సరైన గురువులే. విశ్వామిత్రుడు రాముడిలోని విష్ణుతత్వాన్ని చూశాడు. లోక కళ్యాణం చెయ్యగల ఒక గొప్ప యోధుడిని ఆయన చూశాడు. కాని దశరథుడు మాత్రం తన పసివాడిని మాత్రమే చూశాడు. అవును, ఇక్కడే వశిష్ఠుడి జోక్యంతో ధర్మం గెలుస్తుంది. తండ్రి మనసు ఎంత పరితపిస్తున్నా గురువుల మాట విని రాముడిని పంపడానికి అత్యంత భారంగా ఒప్పుకుంటాడు. ఆ నిష్క్రమణ ఘట్టం చదువుతుంటే
చాలా భావోద్వేగంగా ఉంటుంది కదా. అయోధ్య ప్రజలందరూ చూస్తుండగా రామలక్ష్మణులు వెళ్తుంటారు. అవును. 22వ సర్గలో ఈ వర్ణన ఉంటుంది. చేతిలో కేవలం ధనుస్సులు పట్టుకొని విశ్వామిత్రుని వెనుక అడుగులు వేస్తారు వాళ్ళు. కోటగోడలు దాటి వాస్తవ ప్రపంచంలోకి వారి మొదటి అడుగు అది అని చెప్పాలి. దేవతలు పూలవర్షం కురిపిస్తారని కూడా ఉంది. కరెక్ట్. అలా ప్రయాణించి వాళ్ళు సరియూ నది ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడే విశ్వామిత్రుడు వారికి బల, అతిబల అనే 2 విద్యలను ఉపదేశిస్తాడు. ఇక్కడ ఈ బల అతిబల విద్యల గురించి మనం కొంచెం లోతుగా మాట్లాడుకోవాలి. అసలేమిటివి? ఈ మంత్రాలు బ్రహ్మమేవుని కుమార్తెలు అని విశ్వామిత్రుడు చెబుతాడు. వీటిని జపించడం వల్ల రాముడికి ఆకలి, దప్పిక, అలాగే అలసట దరిచేరవు. ఓహో, అంటే వ్యాధులు రావు, నిద్రపోతున్నప్పుడు కూడా ఏ శత్రువు వారినేమీ చేయలేడనమాట అనిపించవచ్చు కదా. అసలు దీని వెలకున్న లాజిక్ ఏమిటి? కడుపు నిండా భోజనం, హాయిగా నిద్రపోవడం అనేవి మనిషికి చాలా అవసరమైనవి కదా. చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఇది కేవలం శారీరక శ్రమకు సంబంధించినది మాత్రమే కాదు, ఇది ఒక నాయకుడికిచ్చే మానసిక శిక్షణ. అంటే సుఖాలకు దూరం చేయడం అంటారా? అవును. రాజభవనంలో ఉన్నప్పుడు సమయానికి రుచికరమైన భోజనం, పట్టుపరుపులు సులభంగా దొరుకుతాయి. కాని ఒక రక్షకుడు ఆ అవసరాలకు బానిస కాకూడదు. కరెక్ట్. ఆకలిగా ఉన్నప్పుడు కోపం రావడం, నిద్రలేనప్పుడు సహనం కోల్పోవడం సామాన్యుల లక్షణం. ఒక యోధుడు అలా ఉండకూడదు కదా. అంతే కదా. తన శరీరంపై, తన ఇంద్రియాలపై సంపూర్ణ నియంత్రణ కలిగి ఉండాలి. ఈ మంత్రాలు మనసును లక్ష్యం వైపు స్థిరంగా ఉంచే సాధనాలు. అవును, రాజభోగాల పట్ల ఉన్న ఆసక్తిని తెంచేయడం అన్నమాట. సుఖాల ప్రపంచం దాటినప్పుడే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది అనడానికి ఒక గొప్ప ఉదాహరణ ఉందిక్కడ. అదేంటో చెప్పండి. ఆ రాత్రి వారు గడ్డిపాంపుపై నిద్రించడం, పట్టుపరుపుల మీద పడుకునే రాముడు ఆ రాత్రి నదీతీరంలో కేవలం గడ్డిపాంపుపై పడుకున్నాడు కదా. అవును, నిజమే. గొప్ప గురువులు కేవలం సవాళ్లలోకి నెట్టేసి చేతులు దులుపుకోరు కదా. ఖచ్చితంగా. ఆ సవాళ్లను ఎదుర్కొనే ఆయుధాలను ముందే వాళ్ల చేతికిస్తారు. ఈ బలాతి బలమంత్రాలు ఒక అల్టిమేట్ సర్వైవల్ కిట్ లాంటివి అని నాకనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పారు. ఆ రాత్రి వారు గడ్డిపై నిద్రించడం అనేది వారి పరివర్తనలో మొదటి అడుగు. ఒక బాధ్యతగల యోధుడుగా మారడానికి రాముడు సిద్ధపడ్డాడు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం వారి ప్రయాణం మళ్లీ కొనసాగుతుంది కదా. గంగా, సరయూ నదుల సంగమ ప్రాంతానికి చేరుకుంటారు వాళ్ళు. అవును. అక్కడే ఒక ఆశ్రమాన్ని చూసి అది ఎవరిది అని రాముడు అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఒక చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తాడు. శివుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు మన్మథుడు ఆ తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నించిన కథ కదా అది. కరెక్ట్. అప్పుడు శివుడు తన 3వ కంటితో మన్మథుడిని భస్మం చేశాడు అని చెబుతాడు. అప్పట్నుండి మన్మథుడు అనంగుడయ్యాడని వివరిస్తాడు. ఓహో, శరీరం లేనివాడనమాట అనంగుడంటే. ఆ భస్మం పడిన ప్రాంతానికే అంగదేశం అనే పేరు వచ్చిందని కూడా చెప్తాడు కదా. అవునవును. ఆ రాత్రి వాళ్లు ఆ ఆశ్రమంలోనే గడుపుతారు. ఆ మరుసటి ఉదయం పడవలో నదిని దాటుతుంటారు. ఆ నదిని దాటుతున్నప్పుడు వచ్చే నీటి హోరును వివరిస్తూ కొన్ని భౌగోళిక వివరాలను కూడా విశ్వామిత్రుడు వివరిస్తాడు వాళ్లకు. ఆ తర్వాతే వారు అసలైన సవాలుని ఎదుర్కొంటారు. భయంకరమైన శబ్దాలు, క్రూర జంతువులతో నిండి ఉన్న దట్టమైన అడవిలోకి వాళ్లు ప్రవేశిస్తారు. అదే కదా తాటకవనం అంటే. చాలా భయంకరంగా వర్ణిస్తారు మూలాల్లో దాన్ని. అవును, 24వ సర్గలో వస్తుందిది. ఆ అడవి గురించి చెప్పేటప్పుడు విశ్వామిత్రుడు మరో అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఒకప్పుడది మలదా, కరూష అనే అత్యంత సంపన్నమైన నగరాలున్న ప్రాంతం అని చెబుతాడు. కరెక్ట్. దేవేంద్రుడు ఆ ప్రాంతాన్ని దీవించాడని, కాని కాలక్రమంలో తాటక అనే యక్షిణి, ఆమె కొడుకు మారీచుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేశారని వివరిస్తాడు. ఇక్కడే నాకో పెద్ద ప్రశ్నొస్తోంది. రామలక్ష్మణులు అక్కడికి వెళ్లదే రాక్షసును చంపడానికి కదా. అవును. మరి మధ్యలో విశ్వామిత్రుడు వాళ్లకు ఈ హిస్టరీ, జాగ్రఫీ పాఠాలు ఎందుకు చెప్తున్నట్లు? నేరుగా అడవిలోకి వెళ్లి బాణం ఏమని చెప్పొచ్చు కదా. ఇది చాలా లోతైన ఆలోచన. ఈ చారిత్రక పాఠాలు కేవలం కాలక్షేపానికి చెప్పేవి కావు కదా. ఒక నాయకుడికి ఇచ్చే అసలైన శిక్షణే ఇది. అంటే మీరేమంటున్నారు? ఒక సైనికుడు కేవలం ఆజ్ఞలు పాటిస్తాడు, కాని ఒక నాయకుడు తాను దేనికోసం పోరాడుతున్నాడో తెలుసుకోవాలి. ఒక నేలను, ఆ నేల గతాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తేనే దాని విలువెంటో తెలుస్తుంది కదా. అబ్బా, అద్భుతం. ఆ నేలను మళ్లీ పునర్నిర్మించాలనే బాధ్యత ఆ నాయకుడిలో రగులుతుంది అన్నమాట. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక అడవి కాదు, ఒకప్పుడు స్వర్గంలాంటి ప్రాంతం. దీన్ని కాపాడటం నీ బాధ్యత
అని రాముడికి తన కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు ముని. అంటే రాముడి ప్రయాణం కేవలం అయోధ్య నుంచి తాటకవనానికి జరిగిన ఒక ప్రయాణం మాత్రమే కాదు. అవును. ఒక సున్నితమైన బాలుడు తన ప్రజల కష్టాలను అర్థం చేసుకుని వారికోసం పోరాడే ఒక బాధ్యతగల నాయకుడిగా మారే మానసిక ప్రయాణమిది. అక్షరాల ఆ రక్షణ కవచం నుంచి బయటపడి వాస్తవ ప్రపంచంలోని చీకట్లను స్వయంగా ఎదుర్కోడానికి జరిగిన ప్రయాణమిది. సరే, ఇప్పటివరకు మనం చర్చించుకున్న ఈ అద్భుతమైన ఘట్టాలన్నింటినీ ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. దశరథుని తల్లడిల్లే ప్రేమ నుంచి విశ్వామిత్రుని కఠినమైన శిక్షణ వరకు చాలా చూశాం మనం. ముఖ్యంగా మనం నేర్చుకోగలిగే అసలైన పాఠాలేమిటి అనేది ముఖ్యం. అవును. మొదటిది ఏంటంటే, ప్రేమ అంటే ఎప్పుడూ కాపాడటం, దాచిపెట్టడం మాత్రమే కాదు. కష్టాలను, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా సన్నద్ధం చేయడం. నిజమే. రెండవది నాయకత్వం గురించి. నాయకత్వం అంటే స్వార్థానికి లేదా వ్యక్తిగత భావోద్వేగాలకు తలొగ్గడం కాదు. ఎంతుటి కష్టమొచ్చినా సత్యాన్ని, ధర్మాన్ని పాటించడం. కరెక్ట్. అలాగే ఒక గురువుపైకి ఎంత కఠినంగా కనిపించినా వారి అంతిమ ఉద్దేశం ఎప్పుడూ ఆ విద్యార్థిని అత్యున్నతమైన స్థాయికి చేర్చడమే కదా. అవును. వశిష్ఠుడు, విశ్వామిత్రుల పాత్రలు మనకు స్పష్టంగా చెబుతున్నది ఇదే. ప్రతి తల్లిదండ్రికి, ప్రతి మార్గదర్శకుడికి ఎదురయ్యే అతిపెద్ద పరీక్ష ఇదే అని చెప్పాలి. మనం ఎంతగానో ప్రేమించేవాళ్లను, వాళ్ల అపారమైన సామర్థ్యాన్ని వాళ్లు తెలుసుకోవడం కోసం బయటి ప్రపంచపు కష్టాల కొలిమిలోకి పంపాల్సి వస్తుంది. ఖచ్చితంగా. అది చాలా కష్టమైన పనే, కాని అది ప్రకృతి ధర్మం. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే మనం ఒక లోతైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం ముందు మాట్లాడుకున్న ఆ కోట, ఆ రక్షణ కవచం గురించి ఒక్కసారి మళ్లీ గుర్తు తెచ్చుకుందాం. చెప్పండి. వాస్తవ జీవితంలో మనమందరం కూడా ఏదో ఒక సమయంలో ఆ దశరథుడిలాగే వ్యవహరిస్తామేమో అనిపిస్తోంది. అవును. మనకు అత్యంత ప్రియమైన వారు ఏదో గొప్పది సాధించగలరని మనకు తెలుసు. అయినా సరే వారిని ఆ వాస్తవ ప్రపంచమనే తాటకవనంలోకి పంపడానికి భయపడుతుంటాం. ఆ కష్టాలను వారు తట్టుకోలేరేమో అన్న భయంతో మన ప్రేమ అనే సంఖ్యళ్లతో వాళ్ల సామర్థ్యాన్ని బంధించేస్తుంటాం. నిజమే. వారెప్పటికీ మన కంటి ముందే ఆ భద్రమైన ప్యాలెస్లోనే ఉండిపోవాలని ఆశపడుతుంటాం. అలా ఆశపడుతూ వారు సాధించగలిగే ఆ గొప్ప భవిష్యత్తును మన చేతులార మనమే చంపేస్తున్నామా? మన ప్రేమ వారి ఎలుగుదలకు రెక్కలిస్తోందా, లేక రెక్కలను కత్తిరించేస్తోందా? చాలా ఆలోచింపజేసే ప్రశ్న ఇది. అవును. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన సమయమిది. Thank you so much for listening. If this story touched your heart, please do subscribe and press the bell icon